హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను అనంతగిరి హిల్స్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. 2 hours జర్నీ చూపిస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఇది నా జర్నీ. సో నేను అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాను. బయట మొత్తం వర్షం ఉంది. సో వర్షం ఉన్నా కూడా లైట్ అనుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎందుకో కాంప్రమైజ్ అవ్వాలనిపించలేదు నాకైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు అయితే వ్యూ చూపిస్తాను. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ కొన్ని అంటే లొకేషన్స్ ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా ఒకటి లేక్ లాంటిది ఉంది. సో మ్యాక్సిమం అయితే అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో వెళ్తున్నా ఈరోజు. సో ప్రజెంట్ అయితే 6 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. 6:30 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. సో అక్కడికి అంటే మీకు వెళ్తూ మోటో వ్లాగ్ అయితే చేసుకుంటూ వెళ్తాను. బట్ ఈరోజు వెదర్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే బాగాలేదు, మొత్తం బయట రెయినీ ఉంది. బట్ అయినా ఓకే, ఫిక్స్ అయిపోయాను అయితే. ఓకే, సో అక్కడికి వెళ్తూ మీకు వీడియోస్ అయితే చేస్తూ వ్లాగింగ్ అయితే చేసుకుంటూ వెళ్తాను. సో ఇది గైస్ మన బైక్, మస్తు రోజులు అవుతుంది రైడ్ అయ్యాక. సో ఇది చూసారు కదా కండిషన్ ఎంత దరిద్రంగా ఉందో యార్. సో ఇది బండి సిచ్యువేషన్. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి నిన్ననే పెట్రోల్ కొట్టించిన. ఇట్స్ ఎనఫ్ పోయి రావడానికి అయితే, నా తెలిసి తక్కువ ఉంది కదా డిస్టెన్స్. సో పోయి రావడానికి అయితే చాలా సరిపోతుంది. బండికి ఏమైంది, అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంది. వెదర్ అయితే చల్లగా ఉంది. బట్ రైనీ సీజన్లో పోతేనే కిక్ వస్తుందని విన్నా. చినుకులు పడుతున్నాయి స్లోలీ. సో మీరు చూడొచ్చు, టైం 7 అవుతుంది. ఇక్కడనే నాకు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకు అంటే నేను నైట్ నాకు నిద్ర అవ్వట్లే. నాకు ఇదే హడావిడి, ఇది ఏంటి టెన్షన్ ఎక్కువ అయిపోయింది. వర్షం పడుతుందా పడదా, వర్షం పడుతుందా పోవాలా. ఇప్పుడు నేను కనుక మళ్ళీ కాంప్రమైజ్ అయినా అనుకో, మళ్ళీ నేను ఇంకెప్పుడు రైడ్కి వెళ్తా కూడా నాకే తెలియదు అసలు. అట్లుంటుంది నాది. సో దొరకక టైం దొరికింది అండ్ వెళ్దామని ఇక కొంచెం గట్టి ఫిక్స్ అయిపోయినా నేను. అందుకనే ఇంకా తప్పలేదు, పర్లేదు, లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను 3 వరకు నేను అసలు నిద్రపోలేదు యాక్చువల్గా. సో తర్వాత ఒక 2 hours పండుకుందాం అనుకున్న లోపల సరే ఒక 1 hour పందాం అనుకున్నా. 1 hour కాస్త 2 hours అయింది. సో అందుకని లేట్ అయిపోయింది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో అది మ్యాటర్. అదే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా మనం ఈ మంచి వర్షాకాలం, పైగా వెదర్ చాలా చల్లగా ఉంది, పైగా వర్షం కూడా చాలా మోడరేట్గా ఉంది. కాబట్టి నేను ఇక ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇక ఎప్పుడు మా ఇంటికి వెళ్ళడమే అవుతుంది. అమ్మ నేను వ్లాగులు చేస్తాడేమో కానీ ఇంటికి హైదరాబాద్కి తిరగడమే ఉంది. కెమెరా తీసుకొని 1 year అవుతుంది. బట్ నేను చేసిన వీడియోస్ చాలా తక్కువ. అసలు నేను వ్లాగ్ చేయడం అనేది చాలా తక్కువ. ఓ అమ్మా, యాక్చువల్గా పెట్రోల్ ఉంది, బట్ నాకు ఇప్పుడు టైర్లో గాలి లేదు. సో గాలి కొట్టించుకోవాలి. ఫస్ట్ థింగ్ నేను మ్యాప్ పెట్టుకోవాలి. ఈ మ్యాప్ ఎక్కడి నుంచి పోతుందో నాకు అసలు అర్థం అవుతలేదు. అనంతగిరి నాకు అసలు నిజంగా చెప్తున్నాను, అంతా నాది మొత్తం సోలో రైడ్ అయిపోయింది. ఎవరిని అడిగినా అని కుదరదు అన్నారు. సో అందుకని ఇక నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కడిని ఇంకా మ్యాప్ పెట్టుకొని పోవాలి. ఎవరైనా దారిలో కలిసిరనుకో, ఇంకా వాళ్ళతో పాటు ఎవరైనా బైకర్స్ కనిపిస్తే వెళ్ళాలి, ఇక వాళ్ళతోనే వెళ్ళిపోవాలి. ఇక నేను అది మ్యాటర్. ఈ హైదరాబాద్ ఇప్పుడు 7 అయింది. నా భయం అంతా ఇదే, 7 అయింది కదా, మరి ట్రాఫిక్ ఎట్లుంటుందో అనేది. అమ్మ జీవితం ఇంతకీ ఇదే 2 hours 40 minutes. నేను 66 ఫస్ట్ నాకు ఎక్కడనో 66 kilometers అని చూపిస్తే నేను 66 కదా అమ్మ 2 hours ఎందుకు చూపిస్తుందని చెప్పి అప్పటి నుంచి షాక్ అవుతున్నాను నేను.
ఇప్పుడు 90 కిలోమీటర్స్ అన్నా చెప్పాలంటే మా ఇల్లు డిస్టెన్స్ అంతనే, సేమ్ మా ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతే ఇక్కడ నుంచి. కాకపోతే ట్రాఫిక్ నుంచి బయట మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ట్రాఫిక్ నుంచి బయటపడ్డామనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడురి వెదర్ ఎంత బాగుందో, చల్లగా గాలి వస్తుంది, ఇంకా వర్షం ఆగిపోయింది, లక్ బాగుంది. చూసుకోవాలి ఎక్కడి నుంచి పోతున్నాం. అరే గాలి మెయిన్ గాలి కొంచెం కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. గాలి. నా టైరు పంచర్ అయిపోయింది యాక్చువల్గా. పంచర్ కాదు, యాక్చువల్గా ఏమైందంటే ఒకసారి 5 పంచర్స్ అయినాయి. చూసుకురా, మీకు కనిపిస్తుందా? క్రాక్ వచ్చింది టైర్కి. యాక్చువల్గా నేను ఏమంటారు, మనం జనరల్గా ఆఫీస్కి వెళ్తాం కదా, సో న్యూ రూట్లో షార్ట్ కట్ అవుతుందని పోయినా, అంతేగా 5 పంచర్స్ అయినాయి. 5 పంచర్స్ అయినాయా. నేను తోసుకోవడానికి కూడా చాలా దూరం, 2 కిలోమీటర్స్ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళడానికి. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ కూర్చొని పోయినా, బట్ ఆయన నో యూస్, దానికి మొత్తం క్రాక్ వచ్చేసింది. సింపుల్, అదే నా ప్రాబ్లం ఇప్పుడు. సో ఎవరో మిస్టేక్ చేయకండి, మనం అవసరమైతే తోసుకుంటూ పోవాలి, కానీ గాలి లేదని చెప్పి 16 ఉంది చూసిన, గాలి దిగుతుంది, నేను దిగట్లేదు అనుకున్నా. గాలి కొట్టించుకున్నాం బండి. ఇప్పుడు తుఫాన్ మొత్తం గాలినే పోతుంది ఇక నా బండి ఇప్పుడు. స్మూత్. సో మనం బ్యాటరీ అయితే సేవ్ చేసుకుంటూ పోవాలి కొంచెం, ఎందుకంటే మన దగ్గర బ్యాకప్ కూడా లేదు. మన దగ్గర బ్యాటరీస్ బ్యాకప్ ఉన్నాయి, కానీ ఉన్నాయి 3 బ్యాటరీలు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ప్లస్ ఇంకా 2 ఉన్నాయి. అవి 2 ఛార్జింగ్ పెట్టిన. యాక్చువల్గా అవి బ్యాటరీ తీసుకున్నాను నేను మళ్ళీ సపరేట్గా. సో ఇప్పుడు ఇది ఛార్జింగ్ అయిపోయింది అనుకో, మనకి అయిపోయింది అనుకో, అది ఎక్కడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది బ్యాటరీస్ అవి. సో అదే నా భయం. అండ్ మనకి ఏం లేదు కదా బ్యాటరీ బ్యాకప్స్ లేవు యాక్చువల్గా. మనం హాయ్ బ్రో అన్న యూట్యూబర్ అంటుండు, అలా ఉంటుంది. అయితే సో బ్యాటరీ మన పవర్ బ్యాంక్స్ లేవు మన దగ్గర. సో ఇప్పుడు పవర్ బ్యాంక్స్ లేవు కాబట్టి ఇప్పుడు నా భయం అంతా అదే. సో అందుకని మనం అక్కడ ఇంకా చాలా వ్యూస్ ఉంటాయి కాబట్టి మనం కవర్ చేసేది చాలా లొకేషన్, 2-3 లొకేషన్ కవర్ చేయాలి. బట్ నాకు అసలు ఐడియా లేదు, నాకు అసలు తెలియదు అది. ఇప్పుడు నాకు రీసెర్చ్ చేయడం కూడా అంత టైం దొరకలేదు ఇప్పుడు, తెలుసా. నేను సడన్ డెసిజన్ ఇది అంతా నాది. అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయి, నేను ఒక్క నైట్ ముందర ఫిక్స్ అయిపోయి పోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయే డెసిజన్ ఇది. సో ఎవరైనా బైకర్స్ కనిపించారనుకో, డైరెక్ట్గా వాళ్ళతో జాయిన్ అయిపోవడమే. ఇంకా మనం సింపుల్ వాళ్ళతో జాయిన్ అయిపోయి వాళ్ళంతా ఆల్రెడీ మొత్తం మంచిగా అంతా చేసి ఉంటారు కాబట్టి, అప్పుడే ట్రాఫిక్ ఫుల్ ఉంది కదా, వాళ్ళంతా ఫుల్గా పరిశోధన చేస్తారు కదా. సో అది మనకి హెల్ప్ అవుతుంది. ఓ దేవుడా, ఏమైంది నాన్న? ఇట్లా పోదు మనం రాంగ్ రూట్లో పోవాల్సిందిగా. అమ్మ ఇక్కడ రాంగ్ రూట్ వచ్చారు, ఏం చేస్తాం, మనం రాంగ్ రూట్లో పోవాల్సిందే. ముందర యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో పోతే తప్ప మనకి ఇంకా ఆప్షన్ లేదు. అమ్మ చిన్న రోడ్ ఇది. ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్తే మూస్తారు. ఇది మార్నింగ్ టైం రావడం నేను జస్ట్ తప్పు యాక్చువల్గా ఈ రోడ్లకి. ఎందుకంటే ఇక్కడ ఒరే
దేవుడా, ఇట్లా బుక్ అయిపోయినరా నేను. ఏ రూట్ పోవాలరా ఇప్పుడు? ఈ రూట్ పోయిన బుక్కే మనం. ఈ రూట్గా జస్ట్ అక్కడ యూటర్న్ తీసుకోవడం కోసం అనుకున్నా, కానీ మరి యూటర్న్ తీసుకున్నంత స్కోప్ ఇస్తలేరు వీళ్ళు. అనవసరం ఇక్కడ బండ్లలో అన్లోడ్ చేస్తారు. ఇది దరిద్రం మనకి పట్టుకుంది. అయ్యో రామ, మొత్తం మళ్ళా అదే రోడ్డు పోవాలి. దేవుడు ఆగిడా. నేను లెఫ్ట్ ముందర ఒకటి కింద ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్లోకి వెళ్ళి పోదాం అనుకున్నా కానీ మొత్తం మూసిపడేసారు. మళ్ళీ బ్యాక్ అవ్వాలి ఇప్పుడు నేను. అమ్మ జీవితం ఇక్కడ నాకు టైం అవుతుంది రా నాయన. ట్రాఫిక్ అమ్మా. ఇంటి ముందర ఒక లెఫ్ట్ ఉంటుంది. ఈ మొత్తం ఈ సామాన్లదే. ఎందుకే ఇదంతా? అమ్మా బతికిపోయినారా నాయన. అమ్మా దేవుడా, చూడు కూరగాయలు, ఇవన్నీ కూరగాయలు లోడ్స్. అందుకనే మనకి ఇక్కడ ఇట్లా అయ్యింది. వన్స్ ఇది బయట మెయిన్ రోడ్ ఎక్కినామంటే మనం సేఫ్, ఇంకా మనం ప్రశాంతంగా పోవచ్చు. సో మన మాదాపూర్ దగ్గర నుంచి పోవాల్సి ఉంటుంది. మాదాపూర్ నాకు నిన్న చూసినప్పుడు అయితే మాదాపూర్ కనిపించింది. సో మేబీ అదే రూట్ అయి ఉంటుంది. చూసుకో బాయ్. ఆడవాడు మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు పిల్లాడు. బ్రేకుల టైం పడదు. ఈ టైంకే రోడ్డు ఖాళీ ఉంటాయి. ఈ 8 లోపలే హైదరాబాద్ దాటి పడేయాలి మొత్తం. అది అవ్వదనుకో, బట్ బార్డర్ దాకానే మాదాపూర్ అని దాటాలి అట్లీస్ట్. ఎందుకంటే ఇంకొక ½ అవర్ చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇక రచ్చ. కదలనికి కూడా ఉండదు. ఇది ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామందికి వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. ద థింగ్ ఈస్ రేపైతే మంచిగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం దాకా. కెమెరా హెల్మెట్ లూజ్ ఉండి కెమెరా బరువుగా కిందికి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. నేను ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కెమెరాని. నాది యాక్సర్ కెమెరా, యాక్సర్ హెల్మెట్ ఉంది. అది యాక్సర్ హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది, హైదరాబాద్ ఇది ఉంది. దీన్ని ఎవరైనా హెల్మెట్ బ్రాండే మర్చిపోయినది నేను. అమ్మా గుర్తుకు రావట్లేదురా. సో అది మ్యాటర్. సో ఆ హెల్మెట్ ఉంటే మాత్రం అసలు మస్తు ఉంటుండే. మంచిగా టైట్ ఫిట్ ఉంటుండే, అది గట్టిగా ఉంటుండే, అసలు కదల కూడా కలదు ఒకసారి పెట్టుకున్నాం అంటే. సో కరెంట్లీ నేను ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఉన్నా. సో ఇది గచ్చిబౌలి డిలైట్ కంపెనీ. వెళ్తున్నా. ఓరారా బాబా ఫారెన్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తేనా. గాలి సాహ కొడుతుంది. బాబా ఏమన్నా ఉన్నాయా? ఓ బండి మొత్తం కార్నరింగ్ అవుతుంది రో. ఈ అమ్మ కంట్రోల్ అవుతలేదు గాలి ఇదంతా ఉండేసరికి. వా 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 షికాడి బా వ్యూ క్రేజీ. బిల్డింగ్ మాత్రం క్రేజీలు ఉన్నాయిరా బాబోయ్. ఐ హోప్ మీ అందరికీ చాలా బాగా కనపడుతుంది అనుకుంటాం. ఇది సేమ్ రేసింగ్ ట్రాక్ లానే ఉంటుంది. దీంట్లో కోసం మొత్తం కార్నరింగ్ చెప్పుతుంది. అని మన బండిలో కార్నరింగ్ చేసినాం అనుకో, తెలుసు కదా అటే. లక్ ఏంటంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. బాగుంది నైస్.
సో ఫైనల్లీ నేను ఈ మొత్తం హైదరాబాద్ ఎండ్ కట్స్కి వచ్చేసిన ఇది రూట్కి వచ్చేసిన ఇంకా 43 స్టేట్ చూపిస్తుంది మ్యాప్లో. 43 కిలోమీటర్స్ డైరెక్ట్ ఓన్లీ స్టేట్ మ్యాప్. ఇంకా మనం ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ ఇంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది హైదరాబాద్లో. ఇవన్నీ మొత్తం కింద మీద ఉంటాయి, కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఎందుకంటే మనకు టిఫిన్ కూడా ఆల్రెడీ వేసినాం కాబట్టి మనకు టిఫిన్ అవసరం లేదు, డైరెక్ట్ కొట్టుడే. క్లైమేట్ అయితే నాకు క్రేజీ అనిపిస్తుంది. చల్లగా గాలి భలే అనిపిస్తుంది రా బాయ్. ఏమడగమాట వర్షం పడతా అనుకున్నా, బట్ మంచిగా ఉంది ఇప్పుడు వెదర్ కూడా. పోయిందాకా పడద్దు దేవుడా. వాట్ హ్యాపెన్ బ్రోడ, ముందర జాగానే లేదు. చిన్న రావాలి కదా నువ్వు ఇచ్చిన వీళ్ళకి ఎందుకు ఇంత ఇక్కడ క్లియర్ ఎవడు బోర్డు పెట్టిండు, ఆడేమో మొత్తం ఓవర్టేక్ చేస్తున్నాడు డైరెక్ట్గా. అక్కడ మళ్ళీ స్కోప్ లేదు మళ్ళా పోవడానికి. ఓవర్టేక్ చేసి ఏం చేస్తా చూస్ చేసుకోవాలి. అల్ట్రా వైడ్ యాంగిల్ యూస్ చేస్తాం, నార్మల్ ఇక్కడ ఆయన ఇక్కడ నేచర్ బాగుంది, ఇక్కడ వెదర్ బాగుందని చెప్పి ఆయన కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళా వెళ్ళాలి, స్టార్ట్ కావాలి. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఫుల్ వీడ్ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు నేనైతే. ఎలా వస్తుంది తెలియదు. సరే ఇటువైపు చూద్దాం. ఇదేనమాట. మస్తు కింది కూడా పెడదాం. చాలా ఉన్నాయి. సో ఇక్కడ టైం అయిపోతుంది గాయస్, చలో బయలుదేరదాం అలా. ఓ గాయస్ చూడండి ఎంత బాగుందో. బాబా ఇలాంటి రోడ్లలో ట్రావెల్ చేసి మస్తు రోజులు అవుతుంది. ఇక్కడ చూడండి చెరువు. వావ్, ఇది ఏం చెరువు, బాగుంది. సో నైస్. ఈత కూడా బతుకుతున్నాను, దూకేలా అనిపిస్తుంది. ఏ గైస్, యాక్చువల్గా ఇక్కడ కొంతమంది బైకర్స్ ఉన్నారు, కొంతమంది మస్తు మంది ఉన్నారు. ఇది వ్యూ పాయింట్ అనుకుంటా అయితే. సో ఇక్కడ ఒకసారి వెళ్దాం. వావ్ సూపర్ క్రేజీ ఉంది ఇది లొకేషన్. సో వీళ్ళతో కొంచెం వీళ్ళు వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ అస్సలు నాకైతే ఐడియా లేదు. సో ఓకే, ఎవరైనా హెల్ప్ అడుగుదాం. అమ్మా ఇది క్రేజీ ఉంది ఇది. ఇదే వ్యూ పాయింట్ ఇది. వీళ్ళు బ్లాకర్స్ అనుకుంటా. మాత్రం క్రేజీ ఉంది. ఇదేమి అనో నాకు తెలియదు కానీ వస్తుంది ఇది. ఇంకా 10 కిలోమీటర్ల. సో 10 కిలోమీటర్లు ఉంది.
వస్తుంది వస్తుంది. అన్న మీరు అటు వెళ్తున్నా అనంతగిరి వెళ్తారు ఇప్పుడు? ఫేస్ చేస్తారా? కాదు, నాకు తెలిసి నాకు ఎవరు తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ టైం తీసా. మీరు వెళ్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అవుతారా? ఓకే, అవునా. ఇది కొంచెం వీడియో తీస్తారా? నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? ఎందుకంటే నేను ఒక్కడిని సోలో వస్తున్నాను అనమాట. సోలో వస్తున్నా. ఓకే. ఓకే బ్రో, ఫైన్. మీరు వైడ్ యాంగిల్లో కూడా తీయండి. సో దిగుతుంది, బ్యాక్ వస్తుంది కదా. సో యాక్చువల్గా అందులో ఒక బ్రో మా ఏమంటారు ఈ బుల్లెట్ బైక్ తీసుకున్నాడు చూడండి. తను వచ్చేసి కూడా నల్గొండ నుంచే, మిర్యాలగూడ సైడ్ అంట, తిప్పర్తి సైడ్ సంథింగ్ ఏదో అన్నాడు. ఇప్పుడు కూడా లక్కీలీ మన నల్గొండ సైడ్ అయ్యేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు నేను వీళ్ళతో వెళ్తున్నాను అన్నమాట. ఇంకా వీళ్ళతో రైడ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అది. సో వీళ్ళని జాయిన్ చేసుకున్నారు యాక్చువల్గా. ఓకే, ఇంకా మధ్యలో ఒకటి బ్రేక్ఫాస్ట్ అన్నారు. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారంట. నేను కూడా వాళ్ళతో ఉండి ఒక టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసి తీసుకుని యా ఇంకో ఈ బ్రోని పవన్ అంటే వచ్చేసి నేమ్ వచ్చేసి. సో యా నల్గొండ డిస్టిక్ మంచి పరిచయం అయింది. సో స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడే ఇక మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కడమే. ఇక మధ్యలో వికారాబాద్ దగ్గర అక్కడ ఆగి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, అయిపోతుంది జంప్. ఇంకా సో ఎంతైనా ర్యాండమ్ పీపుల్స్ని పరిచయం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది కూడా ఇంకా మన వాళ్ళ అయ్యింటే ఇంకా బాగుంటుంది, మన ఏరియా అయ్యిండే. సో నాకు అదే అనిపించింది. సో గైస్ వీళ్ళందరూ మా వాళ్ళే. ఇప్పుడు మన వెనుక 4 బండ్లు ఉన్నాయి, మనకి 4 బైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది నేను ఎంతసేపు వెయిట్ చేసిన యాక్చువల్ దీనికోసమే, ఒంటరి అయిపోయినా. సో ఇప్పుడు మనకంటూ ఒకటి గ్యాంగ్ ఉంది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ అయినా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ఛాయ్ కొట్టాలి. మరి మీరు అక్కడ నైట్ స్టే అవుట్ చేస్తారా? ఏముంది? అవునా, టెంపుల్ కూడా ఉంది కదా. టెంపుల్ వెళ్తారా? అవునా, అంటే అనుకున్నా నేనైతే, నా లిస్ట్లో ఉండే, బట్ అదే ఆలోచిస్తున్నా. టెంపుల్ బయట కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయని, టెంపుల్ దగ్గర కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి అట్లా అని చెప్పి. సరే చూద్దాం. ఓకే, సో జస్ట్ నౌ తినేసాము అండ్ టీ కూడా తాగినాము అన్నమాట. సో మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయినాం. సో టైం వచ్చేసి 10:20. చిన్న లైట్గా రెయిన్ పడుతుంది, చిన్న చినుకులు, బట్ నాట్ మచ్. ఓకే, వీ కెన్ మేనేజ్ ఇట్, నో ప్రాబ్లం.
అనంతగిరి అక్కడ బోర్డు కనిపించింది నాకు, అనంతగిరి హిల్స్కి స్వాగతం అని. సో మనం ఇంక వెళ్ళడమే, ఇంక ఇదంతా అనంతగిరి హిల్స్కి స్వాగతం అని బోర్డు కనిపించింది. సో ఇదే అనుకుంటాం, చెప్పి ఇది వచ్చేస్తాం ఆల్మోస్ట్. ఇంకా ఎంటర్ ఇది గోస్ట్లో. ఇక్కడ అడవి యానిమల్స్ ఉంటాయి కాబట్టి చిన్న ఏమంటారు ఇది. ఇంకా నాకు తెలిసి ఇదంతా అడవి ఏరియా, నాకు తెలిసి ఇదంతా. ఇంకా మొత్తం మామూలుగా లేదు వీడియో. క్రేజీ 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 థింగ్స్ గోస్ట్లో. బ్రో వీడియోలు తీసుకుంటూ పోతున్నారు మంచిగా, అందరం మంచి వీడియోస్ చేస్తున్నాము. ఐ థింక్ ఇదే అనుకుంటా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఐ గెస్. ఇదే టెంపుల్. సో ఈ టెంపుల్ నుంచి వెళ్దాం. ఓకే ఓకే, గాట్ ఇట్. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుంచి అయితే, సేమ్ టెంపుల్. జై శ్రీ హనుమాన్. ఓకే, ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా? ఓకే, ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇదేనా? సో ఓకే, ఫర్ మార్నింగ్ విల్ ట్రై టు కవర్ ఇట్ ఇఫ్ పాసిబుల్. క్రేజీ. ఇగో వీడియోస్ కోసం అడ్జస్ట్ చేస్తున్నాం బైక్స్. సో చూడండి. అలా డౌన్ అయ్యేటప్పుడు ఒకటి తీస్తే సో ఇది గాయ్స్ వచ్చేసినాం కూడా ఫైనల్లీ. వీఆర్ ఇన్. పైన ఏదో ఉంది సంథింగ్, ఒక వ్యూ పాయింట్. అండ్ ఇక్కడంతా చూడండి ఎంత బాగుందో. మేబీ మనం దే ఆర్ ఆల్రెడీ ట్రెక్కింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. సో ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసుకోవాలనుకుంటా. ఐ హోప్. ఇక్కడ పైన చాలా ఉన్నాయి, ఇంకా మనం విజృంభించాల్సింది. ఇది కొండ, నాట్ అటు సైడ్ ఏదో ఉంది. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మొత్తం కబుల్సేగా. క్రేజీ. ఇక్కడ నుంచి అసలు అని కథ ఉంటుంది అనుకుంటా. ఐ హోప్ దిస్ ఈజ్ ద లాస్ట్. అక్కడికి ప్యాక్ అవుతున్నాయి రా బాయ్, ఎగుడుతున్నాయి. ఇది వ్యూ పాయింట్ అంటారు. ఇది ఒకటి వ్యూ పాయింట్. నేను చెప్పా కదా ట్రెక్కింగ్ ఏదో మిస్ అయిపోయాను. యాక్చువల్గా ఆ పక్కన అక్కడ ఉంటుంది, మిస్ అయితే ఇక్కడ రా వెళ్ళిపోతే చూద్దాం నీట్గా. కానీ ఇప్పుడు ఈ స్పాట్ అది ప్రీ వెడ్డింగ్కి కావాలా? ఉన్నాయి ఇంకోటి కావాలి, ఇంకోటి ఫోటో వేసుకున్నాం. ప్లేనింగ్ కాదు, కరెంట్ పట్టుకోండి డైరెక్ట్ అని లొకేషన్ పేరు చెప్పండి గట్టి ఒకసారి. 4 సార్లు అనుకోండి స్పాట్ ఏరియా.
సో ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం ఇక. రికార్డ్ చేసుకోండి బ్రో, సైడ్ ఉండండి ఒకసారి. హుషారుగా ఇది చాలా మీకు తెలుసు కదా, ఇది భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నా ఫేస్బుక్ వాటిల్లో నా ఫోటోలు ఇక్కడే ఉంటాయి. నా దగ్గర చాలా ఉన్నాయి. అమ్మ ఇదేంది మరి ఎంత అవుతుంది. దొరలొచ్చు, పాకొచ్చు. ఎక్కుదాం, ఇక్కడ దిగితే అక్కడ ఎక్కొచ్చు. నువ్వు స్లోగా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా మంది భయపడి ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే ఇక్కడ షూ చేయాలి. సూర్యుడికి దండం పెట్టాలి. సూర్యుడు దండం పెట్టాలి. అడుగు ఆచి కూర్చి వెయ్యి. ఆయనకు మాత్రం బ్యాక్ పాస్ కానీ నేను యాక్చువల్గా ఈ షూ వేసుకున్నాను. ఇట్లా నడవచ్చు కదా, మంచి ప్లేస్ ఉంటుంది.